హాయ్ హలో వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ ప్రణీత్. ఈరోజు అయితే కేంద్ర అధికారిక మదనపల్లి అగ్నిమాపక కేంద్రం దగ్గర అయితే ఉన్నాము. మొదటిగా చూసుకున్నట్లయితే నిన్న జరిగిన ఒక సంఘటన బాలుడి మృతి ఒక కీలకంగా మారి ఒక కుటుంబాన్ని బాధారకంలోకి దింపేలాగా అయింది. మొదటిగా అయితే ఈ సంఘటన ఎలా జరిగింది, ఈ విషాదం ఎలా చోటు చేసుకుందని స్థానికంగా ఇక్కడైతే సార్ అయితే ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మొదటిగా చూసుకున్నట్లయితే ఈ సంఘటన ఎలా జరిగింది సార్? ఈ ఎవరైతే చనిపోయాడో అబ్బాయి సెల్ ఫోన్లో ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసి ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా బాగుందని ఈ మహమ్మద్ అనాస్ అనే విద్యార్థి అతనితో పాటు తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళారు. వాళ్ళ నాన్న ఇంట్లో ఫుల్ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్న అబ్బాయి స్కిప్ చేసి ఆ ప్రాంతానికి వెళ్ళడం అనేది అక్కడ చూడడానికి చాలా అందంగా ఉంది. ఆ క్వారీస్ కానీ ఆ వాటర్ కానీ చాలా చాలా బాగుంది. ఇది ఏమందంటే ఈ అబ్బాయికి ఈత స్విమ్మింగ్ పూర్తి రాదు. ఓకే సార్. ఎవరైతే చనిపోయాడో అబ్బాయికి స్విమ్మింగ్ పూర్తి రాదు. ఆ ప్రాంతాన్ని చూడడానికి కోసం వెళ్ళి వాటర్ గడ్డ మీద పట్టుకొని దిగుదామని దిగాడు ఫస్ట్. ఇది ఏమైందంటే ఒక 1 minute 2 minutes తర్వాత ఆ రాళ్ళు స్టోన్ గ్రిప్ మిస్ అయ్యి లోపలికి వెళ్ళాడు. అక్కడ దాదాపు ఒక 50 మంది దాకా స్విమ్మర్స్ ఉన్నారంట. వీళ్ళు ఎవరు పట్టించుకోకపోవడం వల్ల వెంటనే అబ్బాయి మునిగిపోయి ఈ సంఘటన జరిగింది. తర్వాత మాకు ఈవినింగ్ సుమారు 5:30 ప్రాంతంలో మాకు కాల్ చేసి సో జరిగిందని చెప్తే వెంటనే మా సిబ్బంది ప్రాంతానికి వెళ్ళి సెర్చ్ చేసిన నైట్ 9 అయింది. 9 తర్వాత మనం సెర్చ్ చేయడం కష్టం కాబట్టి రిటర్న్ రావడం స్టేషన్ రావడం అయింది. తర్వాత మార్నింగ్ మళ్ళీ మా టీం సపోర్ట్కి చిత్తూరు బోట్ టీం తీసుకుని ప్రాంతానికి వెళ్ళి దాదాపు 3 గంటలు సర్చింగ్ చేస్తే అబ్బాయి దొరికాడు. సార్ సుమారుగా ఏ ప్రాంతంలో జరిగింది సార్? 4:30-5 మధ్యలో జరిగిందని వాళ్ళు ఎవరైతే అబ్బాయితో పాటు వెళ్ళాడో ఆ అబ్బాయి మనకి తెలియడం అనేది. సార్ అలాగే చూసుకుంటే మన క్విక్ టీమ్ రెస్పాన్స్ లాగా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఈ సందేశం డైరెక్ట్ గా ఇవ్వాలంటే ఫోన్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా సార్? మాది 101 డైరెక్ట్ నెంబర్ అండి. ఇన్ కేసు మాకు ఆ నెంబర్ కానీ మా స్టేషన్ తగలకపోయినా డైరెక్ట్ విజయవాడ వాళ్ళకి నెంబర్ డైరెక్ట్ కాంటాక్ట్ అవుతుంది. వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేస్తారండి. ఇన్ కేసు ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఇక్కడ మా ఫోన్ పనిచేయలేదు, లేదు వేరే రీజన్తో మా పనిచేయలేదు, 101 డైల్ చేశారంటే డైరెక్ట్గా విజయవాడకి వెళ్తుంది. వాళ్ళు మళ్ళీ మాకు ఇన్ఫార్మ్ చేస్తారు. సార్ ఇప్పుడు ఏదైతే ఇద్దరు కలిసి వెళ్ళారని చెప్పారో ఇంకొక అబ్బాయి ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చాడా సార్? ఎలా జరిగింది, ఏం జరిగిందని? ఆ అబ్బాయి మనకి ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు. మేము అడిగాం రమ్మని చెప్పి, అంటే ఎగ్జాక్ట్ ఏ ప్రాంతంలో మునిగిపోయాడో కనుక్కుందామని పిలిపిస్తే అబ్బాయి రాలేదు. అంతకు ముందు రోజు ఈవినింగ్ మాత్రం జస్ట్ ఇన్ఫార్మ్ చేశాడు, సరే ఇట్లా జరిగింది, ఆ అబ్బాయి నాతో పాటు వచ్చాడు, సో ఇట్లా దిగాడు అని ఇన్ఫార్మ్ చేశాడు. అంతేగాని ఫర్దర్ మళ్ళీ ఏ కమ్యూనికేషన్ చేయలేదు. మళ్ళీ నేను ట్రై చేశాను మాట్లాడదాం ఎక్కడ, అంటే సర్చింగ్ కోసం కొన్ని చోట్ల బాడీ తీయడానికి 3-4 days టైం పడిపోతుంది. అవును సార్. సో అంత కాకుండా త్వరగా ఇవ్వాలంటే మనకి ఎగ్జాక్ట్ ఏం జరిగిందని తెలుసుకోవడం కోసం అబ్బాయి పిలిపిస్తే అబ్బాయి రాలేదు. అదే సార్, స్పాట్ ఐడెంటిఫికేషన్ కోసం ట్రై చేస్తే అబ్బాయి రాలేకపోతుంది. సార్ తర్వాత మళ్ళీ మా టీం వాళ్ళే వాళ్ళ సంబంధించిన అబ్బాయి వాళ్ళ పేరెంట్ మాట్లాడితే ఏమన్నారంటే, సార్ ఆ అబ్బాయికి స్విమ్మింగ్ రాదన్నారు. వాళ్ళు స్విమ్మింగ్ రాదన్నాక మాకు కొంచెం క్లారిఫై అయింది. స్విమ్మింగ్ వస్తేనే లోపలికి వెళ్తారు కదా, స్విమ్మింగ్ రాత్రి లోపలికి పోం కదా, అక్కడ ఈ గడ్డ మీదే ఉంటారని గడ్డ మీద సెర్చ్ చేస్తే దొరికింది. సార్ అలాగే సార్ తల్లిదండ్రులు వాళ్ళు ఏమన్నా చెప్పారా సార్? వాళ్ళు మనకి ఏం చెప్పలేదండి. వాళ్ళు అడిగితే మా అబ్బాయికి స్విమ్మింగ్ రాదని చెప్పారు. ప్లస్ మేము మాక్సిమం బయట పోడు అబ్బాయి మా ఇంటికాడ ఉంటాడని జరుగుతుంది. ఈ తనతో పాటు ఎవరైతే వచ్చినాడో ఇంకో విద్యార్థి అతను చెప్తున్నాడు, ఇన్స్టాగ్రామ్లో చూసి ప్రాంతం వచ్చాను సార్ అని ఆ అబ్బాయి చెప్తున్నాడు. సార్ మీరు ఏదైనా ఐడెంటిఫై చేశారు ఇన్స్టాగ్రామ్ అంటున్నారు ఎవరు అనేది అని? మనం అంత లేదండి, ఎందుకంటే అది ఏ పని ఎత్తుకొని అంత టైం వేస్ట్ మనకి. ఆ అబ్బాయి తనతో పాటు వచ్చిన అబ్బాయి చెప్పడం తెలిసింది, ఇన్స్టాగ్రామ్ లో పెట్టేస్తారు దీనికి సంబంధించిన అది చూసి మేము ఈ ప్రాంతానికి వచ్చామని ఆ అబ్బాయి చెప్తున్నాడు. సార్ అలాగే సార్ మొత్తం మన సిబ్బంది ఎంత సమయం వరకు కేటాయించి? మేము మాకు అరౌండ్ 4:35 అరౌండ్ కదా కాల్ వచ్చింది. ఇమీడియట్లీ మా సిబ్బంది కలిపి ప్రాంతానికి వెళ్ళాం. ఈ అబ్బాయి అప్పుడు చెప్తున్నాడు, సార్ ఇట్లా జరిగిందని చెప్తున్నాడు. తర్వాత అక్కడ చనిపోయాడు అబ్బాయి. మేము ఆ సెటప్ అంతా సెట్ చేసుకుని ఆ వాటర్ దిగే లోపలికి 5:36 అయింది. లైట్ ఫెయిల్ అవుతే ఏమంటే డిస్క్యూ చేయడం కష్టం అవుతుంది. నిజం సార్. ఆ లైట్లు ఏం చేసినా విత్ లైట్ ఉన్నప్పుడే చేయాలి. ఆఫ్టర్ లైట్ అంటే కష్టం అవుతుంది, బాడీని రిసెప్ట్ చేయడం కష్టం అవుతుంది. ప్లస్ మా వాళ్ళు కూడా రిస్క్ అవుతున్న ఉద్దేశంతో మళ్ళీ అక్కడ 9 వరకు మేము లైట్ ఆఫ్ చేసుకుని సెర్చ్ చేయడం అనేది 9:30 ప్రాంతంలో రిటర్న్ చేసుకుని మళ్ళీ పొద్దున్నేకి సపోర్టివ్ టీం కోసం చిత్తూరు వాళ్ళు తీసుకున్నాము. సార్ మొదటగా చూసినట్లయితే ఇది తల్లిదండ్రుల నిర్లక్ష్యంతో పాటు ఎవరైతే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు కానివ్వండి ఎవరన్నా కానివ్వండి వీళ్ళు చేయడం వల్ల సార్ వీరికి ఏదైనా చెప్పాలంటే మీరు ఏం చెప్తారు సార్? ఇక్కడ ఏమంటే బేసిక్ మనకు స్విమ్మింగ్ రాకుండా పోతే మేము వేరే మేము డెమోకి వెళ్ళినా స్కూల్లో వాలంటీర్ కోసం వెళ్ళినా విద్యార్థులకు కానీ ఎవరికైనా చెప్పే ఫస్ట్ పాయింట్ ఏమంటే స్విమ్మింగ్ రాకపోతే ఎట్టి పరిస్థితి ఎక్కడ వెళ్దండి.
మనం ఫుల్ ఫ్లెడ్జ్ స్విమ్మింగ్ వస్తే మీరు ఏ ప్రాంతంలో అయినా అట్లీస్ట్ మనం సేవ్ అవుతాం. ఇప్పుడు అక్కడ 100 మంది దాకా స్విమ్మర్స్ ఉన్నారంట, బట్ ఏ ఒక్కరు దిగిన వెంటనే ఆ అబ్బాయిని రెస్క్యూ చేసే స్కోప్ ఉంటుంది. వీళ్ళు మునిగిపోయారో తెలిసి వెంటనే అక్కడి నుంచి స్కిప్ అయ్యారంట, అందరూ మొత్తం స్విమ్మర్స్ అంతా పారిపోయారంట. సో ఇది ఏమంటే మనం స్విమ్మింగ్ చేసే ఇక్కడ వెళ్ళాలంటే అట్లీస్ట్ మనకి మినిమం మనం సేవ్ చేసుకునే విధానం ఉంటేనే స్విమ్మింగ్కి వెళ్ళాలి, లేకపోతే పోకపోవడం మొత్తమే సహా. నేను ఎక్కడ స్కూల్స్కి వెళ్ళినా ఈ డెమోలో ఖచ్చితంగా ఈ పాయింట్ చెప్పి వస్తుంటాను విద్యార్థులు, ఎందుకంటే ఎస్పెషల్లీ ఇక్కడ జరిగేవన్నీ విద్యార్థులతోనే. రీసెంట్ గా ఒక 6 months ముందు మన విద్యా స్కూల్ అబ్బాయి చనిపోయాడు, స్విమ్మింగ్ రాక చనిపోయాడు. స్విమ్మింగ్ వస్తే నువ్వు ఈదుకుంటూ ఒడ్డు చేరుకుని అక్కడి నుంచి బతికేసుకోకుంటుంది. సో విద్యార్థులకి ప్లస్ తల్లిదండ్రులకి ఏమంటే మీ పిల్లలకి స్విమ్మింగ్ రాకపోతే ఎట్టి పరిస్థితుల్లో కానీ వాళ్ళ స్విమ్మింగ్ పూల్ కానీ చెరువులు కానీ అందులోనే ఈ సమ్మర్ సీజన్ ప్లస్ మన చుట్టూ వాటర్ సోర్స్ ఎక్కువ ఉన్నది, ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకు వస్తుందండి. మీకు వెళ్ళి నోన్ స్విమ్మింగ్ అయితే మీ సమక్షంలో మీ పిల్లల్ని తీసుకెళ్ళి స్విమ్మింగ్ నేర్పించండి, లేదా వాళ్ళతో ఉండండి. ఈ సెకండ్ ఇన్సిడెంట్ ఆ మొలకల చెరువులో జరిగింది రీసెంట్గా. ఒక ముగ్గురు వాళ్ళ నాన్నగారు బట్టలు వాష్ చేసుకుంటున్నారు, పిల్లలు అక్కడ వెళ్ళారు. ముగ్గురు పిల్లలకు ఒక రకమైన స్విమ్మింగ్ వస్తుంది. వీళ్ళు ఏమైంది, ఒకరు దుమికారని ఇంకోరు దుమికి అట్లా ముగ్గురు సేవ చేయడం కోసం వాళ్ళ నాన్న స్విమ్మింగ్ వచ్చినా కూడా దుమికి చనిపోయాడు. సో అంటే ఏమంటే కొన్ని చోట్ల చేయకపోవడం, చెరువులో ఎంత డెప్త్ ఉంటుందో ఐడియా ఉండదు, బంకమట్టు ఉంటుంది, తిరుక్కున్నారంటే చనిపోతారు. సో అలాంటివి చేయకపోవడం ఉత్తమమైన సలహా సార్. అలాగే మీరు చెప్పినట్లయితే ఎగ్జాక్ట్ కరెక్ట్ సార్. అట్ ద సేమ్ టైం మేము చూసే కొద్దికి మీరు ప్రతి చోట అవగాహన సదస్సులు చదివిస్తున్నారు, అలాగే స్కూల్స్ లో కానివ్వండి, కాలేజ్ లో కానివ్వండి, బహిరంగంగా రోడ్ల మీద కానివ్వండి, పల్లెటూర్లు కానివ్వండి, తిరిగి ప్రతి ఒక్కరికి చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు సార్ మొదటిగా. రెండోది ఏంటంటే ఎవరైతే బాధతో వాళ్ళ ఫ్యామిలీలో ఇబ్బంది పడతారో అప్పుడు తెలుసుకుంటున్నారు నిజమేందని. సార్ ఇదే ప్రోగ్రామ్ మీరు చేస్తున్నారు ప్రెసెంట్, ఇంకా చేయడానికి గల కారణం చెప్తారా సార్? నెక్స్ట్ ఏమంటే అవేర్నెస్ మేజర్ ఇంపార్టెంట్ అండి. ఎందుకు పదే చేస్తున్నామంటే నంబర్ ఆఫ్ టైమ్స్ అవేర్నెస్ ఇచ్చామంటే ఏదో చోటగా వాళ్ళకి మైండ్ పనిచేస్తున్న ఉద్దేశంతో మేము పిల్లలకి కానీ ఇప్పుడు ఈ వేసవి వస్తుంటే మేజర్ ఇష్యూ ఏమంటే ఈ వేడికి ఎక్కడైతే వాటర్ ఉంటుందో వాటర్ సోదరులు వేసే స్విమ్మింగ్ వెళ్తారు. వీళ్ళకి ఎంత మాత్రం స్విమ్మింగ్ వచ్చినది వాళ్ళకి అది సెల్ఫ్ చేసుకోవాలి. మరి మన స్విమ్మింగ్ రావడం ఎందుకు వెళ్తాం పొరపాటున. ఇప్పుడు రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్ళే ఇన్సిడెంట్ వేరు, వాటర్లో ఇన్సిడెంట్ వేరు. ఎంత వెళ్ళిన స్విమ్మర్స్ అయినా పొరపాటు కాలం కింద లాగా చనిపోతారు. అవును సార్ ఖచ్చితంగా, ఎందుకంటే మంచి స్విమ్మర్ బట్ కింద పట్టుకుని లాగుతుంటే అతను పైకి రాలేదు సార్. సో అది మనకు స్విమ్మింగ్ పూల్స్ ఎందుకు సేఫ్ అంటే అక్కడ ప్రాపర్ గా లైఫ్ బాయ్ ఉంటాయి, లైఫ్ జాకెట్ ఉంటాయి, ఆ స్విమ్మర్ కోచర్ ఉంటారు. ఒక లెవెల్ వరకు హైట్ తక్కువ ఉంటుంది, ఇంకో లెవెల్ హైట్ వేరే ఉంటుంది. సో వాళ్ళు ప్రాపర్ మానిటర్ చేస్తారు కాబట్టి స్విమ్మింగ్ పూల్కి వెళ్తే కొంతవరకు మనం నేర్చుకుని వచ్చేయగలుగుతాం. అంతే, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ దాటిపోకుండా పోతే ఉత్తమమైన పని. సార్ చివరిగా సార్, ఇప్పుడైతే ప్రెసెంట్ మన మదనపల్లి జిల్లాలో మొదటిగా చూస్తున్నట్లయితే ప్రతి ఒక్క చోట డ్రోన్స్ తో మొత్తం సర్వైలెన్స్ చేస్తున్నారు. ఇది గాంజా కానివ్వండి, లేకపోతే ఎక్కడ కూర్చొని మందు కొట్టే వాళ్ళు కానివ్వండి, లేకపోతే అంటే చిల్లర వాళ్ళు కానివ్వండి, ఎక్కడ గొడవలు చేసే చోట చాలా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ గా ఐడెంటిఫై చేస్తున్నారు. మన క్వారీస్ దగ్గర కానివ్వండి, ఇట్లా మీరు స్పెషల్ గా ఏదన్నా తీసుకుంటున్నారా సార్? అది ఏమంటే మనకు తెలియదు అండి, క్వారీస్ దగ్గర ఎలా చేస్తున్నారు అనేది ప్రాపర్గా మనకు తెలియదు. ఇప్పుడు కొన్ని క్వారీలు రన్నింగ్లో ఉన్నాయి, కొన్ని క్వారీ క్లోజ్లో ఉంటాయి. దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని మానిటర్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు నాకు సంబంధించి నేను చేస్తున్నట్లు ఆ సర్టన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు మానిటర్ చేస్తే బాగుంటుంది నా సలహా. సార్ చివరిగా సార్, మీరు మా రన్ టీవీ తెలుగు ద్వారా ప్రేక్షకులు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, ఎట్లా లైఫ్ సేవ్ చేసుకోవాలా, మీ కుటుంబం ఎట్లా బాగుంటుంది, మీరుంటే ఒక కోల్పోతే వారి కుటుంబం ఎంత నష్టపోతుందని ఒక మాటలో చెప్తారా సార్? అంటే ఎందుకంటే చాలా కేసెస్ ఆఫ్ పిల్లలే రేపటి దేశానికి భవిష్యత్తు. మీ లైఫ్ మీకోసం మీ పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నా మీరు చేసే చిన్న మిస్టేక్ అక్కడ ఆనందం కోసం పోయి విషాదం అయిపోతుంది. సో అలాంటివి కాకుండా మీకు పూర్తి అవగాహన ఉంటే మీ పేరెంట్స్తో పాటు వెళ్ళండి. చిన్న చెరువు ఉంటుంది, చెరువులో వాళ్ళు స్విమ్మింగ్ కోసం వెళ్ళదు, బట్టల వాషింగ్ కోసం వెళ్ళినా చనిపోయే స్కోపులు ఉన్నాయి, ఎందుకంటే వాటర్ కింద బంకమట్టి అలా ఉంటుంది. సో పూర్తి అవగాహన లేకుండా దయచేసి పోవద్దండి, స్విమ్మింగ్ ఎట్టి పరిస్థితి సమ్మర్లో వెళ్ళొద్దండి. ఆ పేరెంట్స్కి ఇచ్చే సలహా ఏమంటే మీ పిల్లలు కొద్దిగా మానిటర్ చేసుకోండి, ఎక్కడ వెళ్తున్నారు, దేనికోసం వెళ్తున్నారు మానిటర్ చేయండి. లేకపోతే ఇప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్రెస్ట్ ఇన్స్ట్రక్షన్ నేను కనుక్కుంటే అయినా ఆ అబ్బాయి ఇది స్కిప్ చేసుకుని ఆ ప్రాంతానికి వెళ్ళాడంటే అది వాళ్ళు ఇండివిజువల్ అయిపోతుంది. కొంతవరకు మనం చేస్తే బాగానే ఉంటుంది. ఇప్పుడు మేము ఎంత అవగాహన ఇస్తున్నాం, పదే అవగాహన ఇస్తున్నాం. ప్రతి స్కూల్కి వెళ్తే నేను చేసే ఫస్ట్ ప్రోగ్రామ్ ఈ దీని ముందే ఉంటుంది. ఈ వేసవిలో పిల్లలు వెళ్ళి చెరువులో పడిపోవడం ఇలాంటి కాస్త మాకు ఎక్కువైపోతుంది, దానికోసం అవగాహన కలుస్తున్నాం. పూర్తి దాని కొన్ని ఉంటాయి, ఏవైతే మేము వాటర్ బాటిల్స్ కానీ, లేకపోతే లైఫ్ జాకెట్ కానీ, లైఫ్ బాయ్ కానీ, వాటిని సేఫ్టీ తీసుకొని వెళ్ళినా స్విమ్మింగ్ రాకపోయినా మనం సేవ్ అవుతాం. పట్టుకుంటే దాదాపు 4-5 అవర్స్ సర్వ్ అవుతాం. ఎవరెవరు గుర్తించి మనకు ఫోన్ చేస్తే మేము కాపాడగలుగుతాం.
అటు ఈ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ లేకుండా 80% వాటర్లో దిగద్దండి. అది నా అందులో ఉత్తమమైన సలహా. ప్లస్ పేరెంట్స్ సమ్మర్లో ఇది చాలా ఇంపార్టెంట్ చెప్తున్నా. సమ్మర్లో మనకి వాటర్ సోర్స్ బాగా పెరిగింది. ఏవైతే అందరి వాటర్ సోర్స్ వల్ల అన్ని చెరువులు నిన్నాయి. ఈ సమ్మర్లో అదే పనిగా వెళ్ళి స్విమ్మింగ్ చేసేవాళ్ళు దయచేసి మళ్ళీ చెప్తున్నాను, చెరువుల దగ్గర ఉన్న కానీ కుంటలు కానీ కాలువ దగ్గర కానీ స్విమ్మింగ్ రాకపోతే 80% చేరదండి. అందులోనే ఫ్లోటింగ్ వాటర్ ఉంది మనకి, ఈ కాలువలో ఫ్లోటింగ్ వాటర్ ఉంది. ఫ్లోటింగ్ వాటర్లో స్విమ్మింగ్ వచ్చే వాళ్ళు కూడా చనిపోయే స్కోప్ ఎక్కువ ఉంటుంది. అది ఏమవుతుందంటే లాగేస్తుంది, వాటర్ ఫ్లోటింగ్ లాగేస్తుంది. దయచేసి స్టాగ్నైజ్ వాటర్లో మనకి పూర్తి అవగాహన ఉంటే స్విమ్మింగ్ వస్తే వెళ్ళి స్విమ్మింగ్ చేయండి, లేకపోతే చేయదండి. ఏం పర్లేదు, మీ ప్రాణానికంటే మించింది కాదు ఎటువంటిది, ఏ ఆనందం కానీ మీ ప్రాణానికి మించింది కాదు. మీరు చనిపోతే ఒకటేమంటే, ఇప్పుడు పిల్లలు చనిపోతే మీరు చనిపోయినట్టు కాదు, మీ కుటుంబం మొత్తాన్ని తీసుకెళ్ళి రోడ్డు పెట్టేస్తారు. వాళ్ళు రేపటికి వాళ్ళు ఏజ్డ్ అయిపోతే వాళ్ళు చూసుకోవాల్సింది ఈ పిల్లలు పెద్దలు అవుతాయి. ఇలాంటి పిల్లలు చనిపోతే చాలా బాధ అవుతుందండి. సో దయచేసి మళ్ళీ పేరెంట్స్ దగ్గర రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో చెరువుల దగ్గర కానీ కుంట దగ్గర కానీ కాలువ దగ్గర కానీ పంపించదని వినిపించుకున్నాను. సార్ థ్యాంక్ యూ సార్. సో ఇదండి, సార్ అయితే ఏం చెప్తున్నారంటే, మీ ఆనందం కంటే మీ జీవితం చాలా అమూల్యమైనది, దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలా. అలాగే రేపటి ఈ రోజు పిల్లలే రేపటి భవిష్యత్తు, ఈ రోజు పిల్లలు ఎదిగితేనే తల్లిదండ్రులకు జీవితం ఉంటుంది అని సార్ అయితే చాలా స్పష్టంగా చెప్పారు. సార్ వెరీ గుడ్ టు సీ యూ సార్. నమస్తే సార్. ఇలాంటి సంఘటనలు ఇంకా జరగకుండా ఉండాలి. మీరు చాలా ఫాస్ట్ గా ఉన్నారు సార్ ప్రతి విషయంలో. సార్ మేము సర్వేలెన్స్ ప్రకారంగా మీ సర్వీస్ మా మదనపల్లి ప్రజలకి 100కి 1000% ఇస్తున్నందుకు వీఆర్ వెరీ హార్ట్ఫుల్ టు యూ సార్, వెరీ గ్రేట్ టు యూ సార్. ఇంకొకటి నా రిక్వెస్ట్ అంటే, చాలా మంది వరకు ఎమర్జెన్సీ టైంలో ఏ డిపార్ట్మెంట్ రెస్పాండ్ అవ్వాలో తెలియకపోయిందండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఫైర్ డిపార్ట్మెంట్ నాట్ ఓన్లీ ఫర్ ఫైర్ పుట్ ఆఫ్ చేయడం కోసమే కాదు, ఎనీ రెస్క్యూ కోసం మాకు 101 కాల్ చేస్తే ఖచ్చితంగా మేము ఆ రెస్క్యూ కాల్ అటెండ్ అయ్యి మా సోర్స్ అనేది తీసుకొని అది చేయగలదని ఉపయోగిస్తామండి. నాట్ ఓన్లీ ఫర్ వాటర్ రెస్క్యూ కాదు, యాక్సిడెంటల్ అయినా సరే 2 బాడీలు స్టిక్ అయితే ఆ 2 బాడీలని సేఫ్గా తీసుకోవడానికి కానీ, లేదా ఒక మనిషి అందులో స్టిక్ ఆన్ అయిపోతే అతను ఎలా తీసుకొచ్చేదానికి దానికి సంబంధించి మా ఎక్కువ మాట్లాడున్నాను. మీరు పబ్లిక్ ఎవరైనా సరే ఈ వీడియోని చూస్తే 101 ఖచ్చితంగా చేయండి, మీరు ఇన్ఫార్మ్ చేయండి, ఖచ్చితంగా వస్తాం. నాట్ ఓన్లీ 101 అనేది ఫైర్ కోసం మాత్రం పనిచేయదు. ఇప్పుడు డిజాస్టర్ కావడం వల్ల ఎనీ డిజాస్టర్ అయితే మాకు కాల్ చేస్తే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం. సార్ థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా అయితే రన్ టీవీ ద్వారా చాలా అమూల్యమైన మాటలు అయితే మీరు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. మీ నంటి వాళ్ళు కూడా దయచేసి ఈ వీడియోని కొద్ది స్ప్రెడ్ చేస్తే చాలా బాగుంటుంది. సరే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్.